ఇక్కడ తన చరిత్రలు మార్చబోయే అతి భయంకరమైన పరీక్షకు దేవుడు ఒక్కొక్క క్షణం టెస్ట్ చేస్తున్నాడు అబ్రహాముని. చూడండి ఎక్కడ దాకా వచ్చింది పరీక్ష, టైం చూడండి ఎలా వచ్చింది. అలాగ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో 9వ వచనం, అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు, చెప్పిన చోటుకు వచ్చాడు, చూపించాడా? నేను అడుగుతున్నాను ప్రశ్న, బాగా అర్థం చేసుకోండి. ఒక్కొక్క లైన్ చూద్దాం. చెప్పిన చోటికి వస్తే దయచేయబోయే గొర్రె పిల్లను చూపించాడా? చూపించలేదు. నెక్స్ట్ పాయింట్, అబ్రాహాం అక్కడ బలిపీఠము కట్టి ఇప్పుడు కర్రలు పేరుస్తున్నప్పుడు గొర్రె పిల్లను చూపించాడా? చూపించలేదు. కర్రలు ఇస్సాకు ఒక్కొక్కటి పెడితే, డాడీ అన్ని లేయర్స్ రెడీ అయిపోయినాయి, నాన్న అంతా లేయర్స్ రెడీ అయిపోయింది, ఇప్పుడు ఆఖరి వరుస పెడుతున్నాను, గొర్రె పిల్ల ఏది అంటే కనిపించిందా? కనిపించలే. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. బలిపీఠము వరుస పెట్టి ఆ పేరుస్తున్నప్పుడు కూడా చూపించబోయే వనరు కానీ గొర్రె పిల్లను కానీ యెహోవా ఈరే దేవుడు చూపించలేదు. ఈరోజు ఇంకా నీకు కనబడట్లేదు కదా వాగ్దానం నెరవేర్పు. ఒక్క ఆనవాళ్ళు చూపిస్తే మనసు శాంతపరచబడుతుంది. ఒక్క ప్రూఫ్ దొరికితే ప్రశాంతంగా ఉంటా అంటున్నావా? ప్రూఫ్ దొరికితే ఇంకా విశ్వాసం ఏముంటుందండి అక్కడ? నన్ను ఒక సిస్టర్, ఒక పెద్ద ఆంటీ, పాపము ఇద్దరు కుమారులు, ఒక కుమారుడు మరణించాడు. ఒకటే కుమారుడు ఉన్నాడు, ఆ కుమారుడికి రక్షణ లేదు. నా దగ్గర వచ్చి ఒక ఆంటీ కళ్ళలు నిలబెట్టుకుని ఏడుస్తుంది. ఆషేర్, ఒకటే కోరిక నాకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఏంటంటే వాగ్దానం, నీ కుమారుడు రక్షించబడతాడు, నీ సంతానం నేను దీవిస్తా అన్నాడు. పాపం తను ఏమడింది తెలుసా అండి? చాలా నాకు హృదయం చాలా బాధ అనిపించింది ఆ మాట అంటున్నప్పుడు. ఎప్పుడు నెరవేరుస్తాడో తెలియట్లేదు. నాకు ఆల్రెడీ 60 క్రాస్ అయిపోయాను. అంకుల్ ఆరోగ్యం పాడైపోయింది, నాకు ఆరోగ్యం పాడైపోతుంది. అసలు నేను బ్రతికి ఉన్నప్పుడు చూస్తానా నా కొడుకు మారు మనసు పొందడం? నేను ప్రశ్న అడుగుతున్నా, ఆమె అడిగిన కోరిక ఏమన్నా తప్ప అండి? అందరూ అంతటను మారు మనసు పొందవాలని దేవుని ఇష్టం కదా. మరి ఇప్పుడు ఆమె అడిగే ప్రశ్న ఏంటి అంటే, అడిగింది ఆత్మీయమైన దేవుని హృదయంను తాకేమనేవే కదా అడిగింది. నా కొడుకుని ఎప్పుడు మార్చుకుంటావయ్యా? వెన్ విల్ యూ చేంజ్ మై సన్? దట్స్ ద ఓన్లీ ప్రేయర్ ఐ హ్యావ్. అది కళ్ళకు చూపించి నా ప్రాణం తీసుకొనిందండి. మారట్లేదు. ఇప్పుడు ఒక్కొక్క రోజు తన బాధ వెళ్ళగక్కి ఏడ్చి తర్వాత ఆంటీ ఒకరోజు నాకు అనిపించింది, కళ్ళు ఇట్లా కరుడు కట్టిపోయినాయండి. 40 days ఫాస్టింగ్ ప్రేయర్ చేసింది, కళ్ళు ఇలా వాసిపోయినాయి. అన్నా ఏంటంటే ఆ చిక్కిపోతున్నారు, కళ్ళు ఏంటి అలా అవుతున్నాయి, ఎర్రగా అయిపోతున్నాయి అంటే, ఆషర్ ఒకటే, నాకు ఏడ్చైనా నా ప్రాణం తీసుకోమంటున్నా కానీ నా కొడుకు మారాలి. అదొక్కటే నాకు వాగ్దానం ఇచ్చాడు. నాకు ఒక ప్రూఫ్ అంటే కొద్దిగా నా కొడుకు మారుతున్నాడు అని ఒక చిన్న ప్రూఫ్ దొరికినా చాలు, నేను ప్రేయర్ ఆపేస్తాను. నాకు ప్రూఫ్ దొరికితే విశ్వాసంతో ఏం పని ఉందా అంటే నేను ఈజీగా చెప్పేశాను. నాకు తర్వాత ఆలోచిస్తే అనిపించింది, ప్రూఫ్ నీ చెప్పడం చాలా ఈజీ. దానికేముందండి, వాగ్దానం నమ్మకంగా విశ్వాసంతో నమ్మాలి. ఆధారాలు లేనప్పుడు కూడా, నిరీక్షణకు ఆధారం లేని పరిస్థితుల్లో కూడా అబ్రాహాము నమ్మేను కనుక అది నీతిగా చెప్పడం చాలా ఈజీ. దెర్ ఇస్ నాట్ ఈవెన్ అ పాజిటివ్ సైన్. కర్రలు పేర్చి ఇప్పుడు ఒక్కొక్క కర్ర పేర్చి రెడీ అయిపోయింది. ఇస్సాకు చదువుతున్న, డాడీ ఏంటి ఇంకా గొర్రె పిల్ల కనపట్లే, ఇంకెంతకాలం అంటే ఏం చెప్తాడు జవాబు? సరే, అక్కడ దాకా స్టోరీ బాగుంది. ఇప్పుడు చూడండి కథ ఎలా ముదిరిపోయింది సంఘటన అంటే, పరీక్ష ఏ స్థాయికి వెళ్ళిపోయింది. ఆదికాండం 22వ అధ్యాయం 9వ వచనం. అక్కడ బలిపీఠము కట్టి కట్టెలు చక్కగా పేర్చి బలిపీఠం కట్టాడు. కట్టెలన్నీ పేరుస్తున్నాడు. బలిపీఠం రెడీ అయితేనే బలి కనిపించాలి కదా, కనిపించలేదు. బలిపీఠం కడుతుంటే కనిపించలేదు. చివరికి కర్రలు పేర్చి లాస్ట్కి కుమారుడు ఎలా అడిగిండొచ్చు ఒక్కసారి ఇమాజిన్ చేద్దామండి. నాన్న, ఇది ఆఖరి కర్ర, దిస్ ఈస్ ద లాస్ట్ పార్ట్ ఆఫ్ ద వుడ్. ఈ ఆఖరి కర్ర డాడీ పెట్టేసినాను. బలి కొరకు బలి పశువేది, యెహోవా ఈరే ఎక్కడా, ఎంతవరకు? అప్పుడు కూడా జవాబు రాలేదండి. ఈరోజు అట్లాంటి స్థాయిలో ఉన్నావా ప్రియమిత్రమా? కళ్ళు గట్టిపోతుందండి వెయిట్ చేసి.
ఇంకా కొద్ది ముందుకెళ్దాం. బలిపీఠము కట్టి కట్టెలు చక్కగా పేర్చి, అంటే నిదానంగా పెడుతున్నారు అక్కడ. ఆ ఫటా పేర్చలేదండి, అక్కడ కూడా ఒక్కొక్కటి ప్రాపర్గా సెట్ చేస్తున్నారు. కనపడలేదు ఇంకా యెహోవా ఈరే, చూచుకునే దేవుని ఆ ప్రొవిజన్ ఇంకా కనబడలేదు. నీకు మారుగా బలికి సిద్ధపరచబడిన ఆ యొక్క ఏర్పాటు ఇంకా కనబడలేదు. పొట్టేలు ఇంకా కనబడలేదు. గొర్రెపిల్ల ఇంకా దయచేయబడలేదు. ఇంకెంతకాలం? నెక్స్ట్ కట్టెలు చక్కగా పేర్చి ఇప్పుడు చూశాడు. నాన్న ఒక్కసారి ఇసాకిట్రా. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోనండి, ప్రియమైన కుమారుడు వచ్చాడు, హగ్ చేసుకుంటున్నాడు నాన్న. బహుశా ఆ కొడుకు ఎలా ఉండొచ్చండి? అమ్మా, ఈ హత్తుకుంటున్నప్పుడు నా డాడీ, మా నాన్న ఎంత ప్రియంగా చూసుకునేవాడు. ఆ గుండె చప్పుడు విన్నాడేమో ఆఖరికి ఒక్కసారి. నాన్న కొడుకును పట్టుకొని ముద్దు పెట్టి హత్తుకున్నాడు. అప్పుడు కూడా ఇంకా గొర్రెపిల్ల కనపడలే. ఆపొచ్చు కదండి అప్పుడన్నా? లేదు. కట్టెలు కట్టి చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును పట్టుకొని తీసుకొని ఆ ఆఖరి హత్తుకున్న తర్వాత తీసుకెళ్ళి బలిపీఠం పెడుతున్నాడు. చూపించాడా అప్పుడన్నా గొర్రె పిల్లను చూపించాడా? చూపించలే. అప్పుడన్నా పరిష్కారాన్ని చూపించాడా? చూపించలే. అప్పుడన్నా యెహోవా ఈరేగా చూపించుకున్నాడా? రుజువు చేసుకున్నాడా? చేసుకోలేదు. ఇప్పుడు కొడుకుని తీసి కట్టేస్తా ఉంటే ఎలా ఉండొచ్చండి ఆ ఇస్సాక్కి? మా డాడీనేనా ఆయన? నా తండ్రేనా? వృద్ధాప్యంలో తీసుకొచ్చి ఇట్లాంటి తండ్రికి నన్ను ఇస్తే ఈ తండ్రి నన్ను తీసుకొచ్చి కట్టేస్తున్నాడు. అర్థం, ఏ ప్రశ్న అడగట్లేదండి. ఎంత గొప్ప మాదిరి తండ్రి కుమారులు ఇద్దరు స్థాపించారు. ఫాదర్ నెవర్ స్పోక్, నెయిదర్ డిడ్ సన్ స్పీక్. కుమారుడు మాట్లాడి బైబిల్ రాయలేదు, తండ్రి మాట్లాడి బైబిల్ రాయలేదు. ఎంతవరకు? కుమారుడు నేరుగా చేతులు కట్టేస్తున్నారు. ఇంకా చేతులు కట్టేస్తుంటే కూడా ఇంకా పరిష్కారం రావట్లే. లెఫ్ట్ చేయి ఆ కుడి చేతిని ఎత్తుకొని ఎన్నోసార్లు ముద్దాడిండొచ్చు. చిన్నప్పుడు పుట్టినప్పుడు ఆ సుతిమెత్తని వేలు తీసుకొని ఎంతగానో ప్రేమతో ముద్దులు ఒలికించిన చేతులకు బంధిస్తున్నప్పుడు కూడా పరిష్కారం రావట్లే. కాళ్ళకి వేసి కడుతున్నప్పుడు కూడా పరిష్కారం రావట్లే. కాళ్ళతో కొన్నిసార్లు దండించుకుంటారు కదండి. షారా నిండొచ్చు బహుశా, నా కడుపులో దంతున్నాడు. ఇప్పుడు కొన్నిసార్లు తండ్రులు అప్పుడే తండ్రులు అయిన తర్వాత వాడు గుండె మీద దంతా ఉంటే అప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అబ్బో తంతున్నాడు, వాడు పైకి ఎక్కుతున్నాడు, ఎగబాకేస్తున్నాడు. ఇప్పుడు ఆ కాళ్ళని తీసి కడుతుంటే కూడా పరిష్కారం రావట్లే. బైబిల్ చూడండి, ఇస్సాకును బంధించి మొత్తం అంతా కట్టేశారంట. ఆ పీఠము పైన కట్టెలు మీద ఉంచాను. ఇప్పుడు కొడుకు మీద ఒక్కొక్క కట్టె పెడుతున్నాడు. తగలబడాలి కదా. చితి ఎప్పుడన్నా కాలుతున్నప్పుడు చూసిండొచ్చు బహుశా కదండి. శవం మీద కూడా కట్టెలు పెట్టేస్తారు. ఇప్పుడు దహన బలి కొరకు ఇస్సాకు మీద ఒక్కొక్క కర్రను పేరుస్తూ ఉంటే ఇంకా కూడా ఇంతగా పరీక్షిస్తుంటే సమయంలో ఒక్కసారైనా దేవుడు చూపించబోయే ఆ యొక్క యెహోవా ఈరే వనరును చూపించాడా? ఈయన ఎదురు చూస్తున్న గొర్రె పిల్లను చూపించాడా? ఈరోజు ఇదే ప్రశ్న అడుగుతున్నావు కదా, ఇంకెంతసేపు ప్రభువా, ఇంకా నా వల్ల కాదు ప్రభువా, నా వల్ల కాదు, నాకు జవాబు ఇవ్వలేదని నన్ను తీసుకో. ఇదా నీ ప్రార్థన? బలిపీఠం మీద పెట్టి పైన కర్రలు వేర్చేశాడు. జవాబు రాట్లే, పరిష్కారం ఇంకా రాట్లే. ఇంకెన్నాళ్ళు? హౌ లాంగ్, హౌ మెనీ మోర్ డేస్? ఇంకా నా వల్ల కాదు ప్రభా, ఇంకా ఐ క్యాన్ టేక్ ఇట్ ఎనీథింగ్, ఐ కాంట్ టేక్ ఇట్ ఎనీ లాంగర్. ఈరోజు అట్లాంటి ప్రశ్నలు ఉన్నావా? ఉద్యోగం ఇస్తాడు, ఇంకెన్ని రోజులు పరీక్ష? అందరికి ఉద్యోగాలు వస్తున్నాయి, నాకు మాత్రం రావట్లే. మోరియా పర్వతం కింద అందరూ సుఖంగా ఉన్నారు. ఇష్మాయిల్ సుఖంగానే ఉన్నాడు, లోతు సుఖంగా ఉన్నాడు, అందరు సుఖంగా ఉన్నారు, పని వాళ్ళు సుఖంగా ఉన్నారు. నా కొడుకుకే ఈ పరీక్షలా? దేవుని ప్రియమైన వారికే పరీక్షలు వస్తాయి ప్రియమిత్రమా. God loved you, therefore he is testing you so that he can entrust you. అందుకొరకు ఈ శీర్షికకు టెస్టెడ్ టు బి ట్రస్టెడ్ అండ్ టెస్టెడ్ టు బి ఎంట్రస్టెడ్ అని టైటిల్ పెట్టాలని ఆశపడుతున్నా. టెస్టెడ్ టు బి ఎంట్రస్టెడ్. ఎందుకు పరిశోధిస్తున్నాడంటే హెచ్చింపుకు ముందు పరిశోధించాలని దేవుడు ఆశపడుతున్నాడు. యెహోవా వేరే రుజువు చేసుకోవడానికి పరీక్షించాలని ఆశపడుతున్నాడు. ఈరోజు దేవుడి జీవితాన్ని పరీక్షిస్తున్నాడా? వివాహం ఆలస్యం అవుతుందా? ఉద్యోగాలు ఆలస్యం అవుతుందా? పిల్లల చదువులు ఆలస్యం అవుతుందా? అయ్యో అనారోగ్యం ఇంకా పరిష్కారం రావట్లేదా? ఈరోజు ఆర్థికంగా చితికిపోయి అయ్యో ఎప్పుడు వస్తుంది బ్రేక్ త్రూ అని ఇంకా ఎదురు చూస్తున్నావా? దేవుడు ఆలస్యం పరీక్ష పెట్టాడు. రండి చూద్దాం. ఆదికాండం 22వ అధ్యాయం 10వ వచనం. కట్టెల మీద పేర్చేశాడు. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి తీసుకున్నాడు. కింద పెట్టిన కత్తి తీసుకున్నాడు. కత్తి తీసుకున్నప్పుడు కూడా
దేవుడు ఇంకా పరిష్కారం చూపించలేదు. కత్తి పైకెత్తున్నప్పుడు కూడా పరిష్కారం చూపించలేదు. ఇంకా బాగా గమనించండి 10వ వచనం. చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకం నుండి ఇంకా కత్తి తీసుకొని ఇంక అంతే, దిస్ ఇస్ ద లాస్ట్ బ్రేకింగ్ పాయింట్. ఇంకా కత్తి విడిచబోయే పరిస్థితిలో, కత్తి ఇంకొక క్షణం ఆలస్యం అయితే కత్తి నేరుగా ఇస్సాకు తల తెగ నరకబడేది. ఆ బ్రేకింగ్ పాయింట్ వచ్చేసరికి, ఆ యొక్క ఆఖరి పరీక్ష సమయం ఆసనమయ్యేసరికి ప్రభు అంటాడు, ఆగో. అందరం కలిసి 11వ వచనం చదువుదాం. యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అబ్రహామా అని అతను పిలిచాడు. అందుకు అతడు, చిత్తము ప్రభువా. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయొద్దు, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతను ఏమీ చేయకము. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడి వాడవని ఇందువల్ల నాకు కనబడుచున్నదనను. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా, ఆపు అన్నప్పుడు కనపడలేదండి. నాకు ఆ మాట చదువుతా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. ఆపు అన్నాడు, మరి ఆగాడు, చూపించాలి కదా. ఒక్కసారి 13వ వచనానికి 12వ వచనం మధ్యలో గ్యాప్ని, ఆ కొన్ని క్షణాలు కూడా ఇమాజిన్ చేయడానికి ప్రయత్నిస్తాం. నువ్వు ఆపు అన్నాడా, ఆపేశాడు, ఛేదించేశాడు. మరి కనపడాలి కదండి. ఒక్కసారి శ్మశాన నిశ్శబ్దం. ఇందువల్ల నువ్వు నాకు భయపడుతున్నాను తెలిసిన జవాబు వచ్చింది, కానీ ఇంకా గొర్రె పొట్టలు కనపట్లే. గుండెలు ఆగిపోతున్న ఇస్సాకు గుండె, అబ్రహాం గుండె ఒక్కసారి ఇట్లా ఊపిరి పీల్చుకుంది. ఉత్కంఠభరితమైన సమయం ఒక్కసారి తెరదిగింది. చేతులు దించేశాడు, ఏం కనపడట్లేదు కింద. ఏంటి ప్రభు ఆపన్నాడు, మరి ఇప్పుడు కట్టిన బలిపీఠం ఏంటి, బలర్పించమన్నాడు కదా, వాట్ కెన్ ఐ డూ నౌ, ఏం చేయాలి? అప్పుడు రాయబడిన మాట చూడండి 13వ వచనం. అప్పుడు, ఎప్పుడు? ఇవన్నీ జరిగిన తర్వాత అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా, కన్నులెత్తాడు పైకి, తేరి చూస్తున్నాడు. ఏం కనపడలేదండి, ముందు కనపడలేదు, లెఫ్ట్ ఏం కనపడలేదు, రైట్ ఏం కనపడలేదు, స్ట్రైట్ ఏం కనపడలేదు, పైన కింద చూస్తున్నాడు, ఎక్కడేం కనపడలేదండి. ఇప్పుడు చూడండి అద్భుతమైన మాట రాస్తుంది. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టెలు వెనుక తట్టున కనబడి, అంటే ఇలా వెనుకలు తిరిగాడు. ఇలా వెనుకలు తిరిగి చూసేసరికి అక్కడ ఏం కనిపిస్తుందండి, బాగా గమనించండి. ఒక్కసారి ఇలా వెనుకలు తిరిగేసరికి అక్కడ బ్యాక్ సైడ్లో కొమ్ములు తిరిగిన పొట్టేలు తట్టుకొని అక్కడ లోపల స్టక్ అయిపోయి ఉందట. అక్కడ దేవుడు తన కొరకు దాచి ఉంచిన, తనకు బదులు ఆ పొట్టేల్ని సిద్ధపరిచి కొమ్ములు తిరుక్కొనిన పొట్టేల్ని అక్కడ దాచిపెట్టాడు. అబ్రహాం వెళ్ళి ఆ పొట్టేల్ను పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. ఇప్పుడు 14వ వచనం అంటాడు, అప్పుడు అబ్రహాం ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకొనును అని నేటి వరకు సాక్ష్యం ఇవ్వబడుతున్న ప్రాంతాన్ని అనుభవరీతిగా అర్థం చేసుకున్నాడు, అనుభవించాడు, ప్రభుని ఆరాధించాడు. చరిత్ర మారిపోయింది. అంతే. ఈ యొక్క పరీక్ష, ఆలస్యం అనే పరీక్ష, సమయం హద్దుబాటుల చేత ఇంత భయంకరంగా, వికటంగా, ఉత్కంఠభరితంగా, ఒక మాటలో నరాలు తెగిపోయేంత ఆలస్యం చేసి ఆఖరి గడియల్లో, ఆఖరి క్షణాల్లో ఆ బ్రేకింగ్ పాయింట్ సందర్భంలో దేవుడు ఒక బ్రేక్ త్రూ ఇచ్చి అక్కడ ఆపమని చెప్పి అప్పుడు చూపించలేదు. శ్మశాన నిశ్శబ్దం. అటు తిరిగి ఇటు తిరిగి వెనకలు తిరిగి చూస్తే అక్కడ పొదల వెనకలు దాచుకున్న అక్కడ వనరులు చూపించాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఇంత టెస్ట్ పెట్టింది ఎందుకొరకు? ఈరోజు అందరికీ ఇదే ప్రశ్న. ఎందుకండి ఇంత లేటా, ఇంకెంతసేపు అంటున్నావా? ఎందుకు అంటే ఇప్పుడు రండి చూద్దాం. పరీక్ష పెట్టిన తర్వాత ఇప్పుడు దేవుడు దానికి ఫలితాలు ప్రకటిస్తున్నాడు. 12వ వచనంలో 2వ భాగం, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుడు నాకు వెనుదీయలేదు కనుక నీవు దేవునికి భయపడి వాడవని ఇందువల్ల నాకు తెలిసిందని చెప్పి 15వ వచనం నుండి 18వ వచనం వరకు మనం కలిసి చదువుదామండి. 15 నుంచి 18 వరకు అందరం కలిసి చదువుదాం. యెహోవా దూత 2వ మారు పరలోకం నుండి అబ్రహామును పిలిచి ఇట్లనెను, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని వెనుక తీయలేదు కనుక ఈ కార్యము చేసినందున, ఈ పని చేసినందున, ఈ పరీక్ష పాస్ అయినందున 17వ వచనం, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానం నిశ్చయముగా విస్తరింప చేసేదను. నీ సంతతి వారు తమ శత్రుల గవిని స్వాధీనపరుచుకుందురు. 18వ వచనం అందరం కలిసి చదువుదాం. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడును. నా తోడని ప్రమాణం చేసినానని యెహోవా
సెలవిచ్చాడు. నీ ద్వారా ప్రపంచాన్ని, నిన్నే కాదు దీవించేది, నీ యొక్క కుమారుని కాదు దీవించేది, నీ తరాన్ని కాదు దీవించేది, తరతరాలు ప్రపంచ చరిత్ర నీ ద్వారా నేను శాసిస్తాను. ఒట్టేసి చెప్తున్నాను, దేవుడు ఒక్కసారి ఫలితాలు వెల్లడించాడు. చరిత్ర మారిపోయింది. పరీక్ష ఎంత తీవ్రమైతే ఫలితాలు అంత రుచికరంగా ఉంటాయి. పరీక్ష ఎంతగా ఆలస్యం చేస్తే చరిత్ర అంతగా శాసిస్తామన్న సత్యాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. గుడిసె కట్టడానికి కొన్ని గంటలు చాలు, తాజ్మహల్ కట్టడానికి కొన్ని సంవత్సరాలు కావాలి. గుడిసె తాజ్మహల్ చూసి 2 గంటలు నన్ను కట్టారంటే తాజ్మహల్ చూసి ఫీల్ అవ్వదండి. అట్లని చెప్పి తాజ్మహల్ అయ్యో 2 గంటలు కట్టేశారు నాకేంది ఇంత లేట్ అవుతుందని చెప్పి బాధపడదు. ఈరోజు నువ్వు గుడిసెవా తాజ్మహల్వా, నువ్వు లోతువా అబ్రహామువా, ఇష్మాయిలువా ఇస్సాకువా, తెలుసుకుంటే ఫీల్ అవ్వవు. దేవుని పరీక్ష అందుకొరకు కొన్నిసార్లు ఆఖరి గడియల దాకా దేవుడు పరీక్షిస్తాడు. యోసేపు జీవితం జరిగింది అది కాదా? పాపం నోరు తెరిచి అడిగాడు పానదాయకులు భక్షదాయకులు, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోండి. బైబిల్ రాస్తుంది ఆదికాండం 40వ అధ్యాయం. కొన్నిసార్లు దేవుడే మతిమరుపు కలిగించి మర్చిపోయేటట్టు చేస్తాడు. 40వ అధ్యాయం 23 వచనం. అయితే పానదాయకుడు అధిపతి యోసేపును జ్ఞాపకం చేసుకుని అతన్ని జ్ఞాపకం మర్చిపోయాడంట. అప్పుడే జ్ఞాపకం చేసుకుంటే జైల్లోంచి విడుదల పొంది వెళ్ళిపోతాడు, మళ్ళీ ఇంకోని కింద పనోడి కింద పని చేయాలి. కానీ ఆలస్యం చేసిన దానికి 2 సంవత్సరాల తర్వాత 41 వచనం మొదటి భాగంలో 2 సంవత్సరాల తర్వాత నేరుగా ప్రధానమంత్రి స్థాయికి తీసుకుపోయాడు. నీ ఆలస్యం వెనకాల ఆశీర్వాదం దాగుంది. నీ పరీక్ష సుదీర్ఘంగా దేవుడు ఆలస్యం చేస్తే యెహోవా ఈరే బలమైన వనరులు నీకు బయలుపరచుకోవాలని ఆశపడుతున్నాడు. యాకోబు జీవితంలో చూస్తే యాకోబు బతికి 147 సంవత్సరాలు అండి. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 130 సంవత్సరాలప్పుడు ఇంకా బ్రేకింగ్ పాయింట్కి వచ్చేసాడు. అందుకు ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా, యువర్ బ్రేకింగ్ పాయింట్ ఈజ్ యువర్ బ్రేక్ త్రూ పాయింట్. ఇంకా నా వల్ల కాదు అంటున్నావా? అందుకు బైబిల్ రాస్తుంది 1 కొరింథీ 10వ అధ్యాయం 13వ వచనం. త్వరగా చదువుకుందాం, త్వరగా ముగించేసుకో. 1 కొరింథీ 10వ అధ్యాయం 13వ వచనం. అందుకొరకు దేవుడు మనల్ని ఎప్పుడైతే పరీక్షిస్తాడో మనం తట్టుకునే దానికంటే ఎక్కువ చేయడండి. హీ నోస్ ద కెపాసిటీ, హీ నోస్ హౌ లాంగ్ యూ కెన్ బేర్ ఇట్, హీ నోస్ వాట్ ఈస్ యువర్ బ్రేకింగ్ పాయింట్, అండ్ దేర్ ఫోర్ హీ అలౌస్ ద బ్రేక్ త్రూ ఓన్లీ వెన్ యూ కమ్ టు ద బ్రేకింగ్ పాయింట్. అందుకు బైబిల్ రాసుని చూడండి 1 కొరింథీ 10వ అధ్యాయం 13వ వచనం. 1 Corinthians chapter 10 verse 13, 10-13. దయచేసి త్వరగా చదువుకుందాం. 1 కొరింథీ 10వ అధ్యాయం 13వ వచనాన్ని అందరం కలిసి చదువుదాం. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపడు. తట్టుకునే దానికంటే ఎక్కువ ఇవ్వడండి. అంతేకాదు సహింపగలుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గాన్ని కలుగజేస్తాడు. కాబట్టి ఇంకా దేవునికి అర్థం కాదా, నా తట్టుకునే శక్తి అంటాం కదండి, నా బ్రేకింగ్ పాయింట్ అయిపోయింది, ఇంకా ఐ కాంట్ టేక్ మోర్ దెన్ దిస్ అని. ఐ కాంట్ టేక్ మోర్ దెన్ దిస్. హూ టోల్డ్ దట్ యూ కాంట్ టేక్ మోర్ దెన్ దిస్? యువర్ క్రియేటర్ నోస్ యువర్ బ్రేకింగ్ పాయింట్. నేను సృష్టించిన సృష్టికర్త నీ తట్టుకునే సామర్థ్యం ఎంతనో తెలిసి అనుమతిస్తాడు. ఇంకా నా వల్ల కాదండి అని. ఇప్పుడు యాకోబు చివరికి ఒకసారి ఆ మాట చూద్దాం. 42వ అధ్యాయం 36-38 వచనాలు. అద్భుతమైన మాట చూడండి. 42వ అధ్యాయంలో ఇప్పుడు లాస్ట్కి పరీక్షించి 130 సంవత్సరాల దాకా వచ్చాడు అనుకుంటాను. ఇప్పుడు ఆయన అంటాడు, ఆ అందరు కొడుకుల్ని, ముఖ్యంగా యోసేపు పోయినాడు, చాలా సంవత్సరాలు అయిపోయింది, సుమారు 13 సంవత్సరాల దాకా ఎటువంటి ఉపశమనం రాలేదు, విషాదాల వార్త తత విషాదము. చివరికి 36వ వచనం అంటాడు, అప్పుడు వారి తండ్రి అయిన యాకోబు వారిని చూచి, మీరు నన్ను పుత్రహీనులుగా చేయుచున్నారు, యోసేపు లేడు, షిమ్యోను లేడు, మీరు బెన్యామీనును కూడా, ఆఖరిగా చూడండి, బెన్యామీను కూడా తీసుకొని పోదురు, ఇవన్నీ నాకు ప్రతికూలంగా ఉన్నవని వారితో చెప్పాను. అందుకు రూబేను, నేను అతన్ని యొద్దకు తీసుకొని రాని యెడల నా 2 కుమారులను నీవు చంపవచ్చును. 30వ వచనం చూడండి. అప్పుడు అంటాడు, అయితే అతడు, నా కుమారుని మీతో వెళ్ళనీయను, ఇతని అన్న చనిపోయాను, ఇతడు మాత్రం మిగిలి ఉన్నాడు. అంటున్నావా ఈరోజు? ఇన్ని కష్టాలండి, అన్న పోయాడు, అదైపోయింది, ఇదైపోయింది, ఇప్పుడు లాస్ట్కి బెన్యామీను ఒక్కడు ఉంటే వాడిని కూడా తీసుకెళ్తారా? ఇంకెన్ని రోజులు పెడతారండి బాధ నాకు. చూడండి అక్కడ అంటాడు, మిగిలినాడు, మీరు పోవు మార్గంలో ఇతనికి హాని సంభవించేలా నెరసిన వెంట్రుకలు గల నన్ను మృతుల లోకంలోనికి దుఃఖంతో దిగిపోనట్లు చేదురు. ఇంకా నాకేం మిగిలిందండి? నెరిసిపోయినాయి, దుఃఖంతో చచ్చిపోవాలా నేను? బెన్యామీని పంపించాడు, అంతే. ఆ 130 సంవత్సరాలప్పుడు చరిత్ర మారింది. ప్రధానమంత్రి తండ్రిగా 147 సంవత్సరాల వరకు అద్భుతమైన సుపరిపాలన చేస్తున్న కుమారుని చూస్తూ గర్విస్తూ సమృద్ధిలో బ్రతికాడు. ప్రేమిత్రం ఆఖరిగా చూస్తే లాజరు జీవితంలో అనారోగ్యం ఉందని వార్త పంపించాడు, 2 రోజులు రాలేదు దేవుడు. ఆలస్యమైతే కుమారుడు మరణించాడు లాజరు. ప్రేమించిన కుటుంబం ఎంత చితికిపోయిందో ఆలోచించాడు. మా సహోదరుడు మరణిస్తే కనీసం ఆదరించడానికి రావట్లే, పోని స్వస్థత వద్దులే,
ఆదరించకు రాడా? ఇంత కఠినడో దేవుడు. ఏ పాయింట్ దాకా లాక్కొని వచ్చాడంటే యూదుల సాంప్రదాయం ప్రకారం 3 రోజుల వరకు ఆత్మ అక్కడే తిరుగుతుందని నమ్ముతారు. 3 రోజులు దాటితే ఇంకా అది కూడా ఆశలని గల్లంత అయిపోయి, మానవృత్తి అసాధ్యం, ఇంకా స్వస్థపరచలేరు, డాక్టర్లు ఏమీ చేయలేరు, రిసెసిటేషన్ పని చేయదు, ఇంకేమీ కూడా మానవ ప్రయత్నాలన్నీ ఓడిపోయాయి. ఆలస్యం ఎంత విషాద స్థాయికి వెళ్ళిపోయిందంటే ఒక్కసారి ఆ మాట చదివి ముగించేసుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 39వ వచనం. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 11 verse 39. యోహాను సువార్త 11:39. వారు యోహాను సువార్త 11:39, 11:39. యేసు రాయి తీసివేయడని చెప్పగా, ఈరోజు నీ పరిస్థితి ఇదా? చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది కనుక ఇప్పటికి వాసన కొట్టును, వాసన వచ్చే పరిస్థితి ప్రభు. ఇంకా ఆలస్యం ఎంత స్థాయి అయిపోయిందంటే ఇంకా దుర్వాసన వస్తుంది, ఇంకా మాది ఏమీ చేయలేని పరిస్థితి. దుర్వాసన వచ్చింది, అవమానం వచ్చింది, ఖ్యాతి పోయింది, చెడ్డ పేరు వచ్చేసింది, ప్రజలందరూ ఎగతాళి చేస్తున్నారు, నమ్ముకున్న వాడు నట్టేట ముంచిపోయాడని మాటలు వస్తున్నాయి. ఇంకేం భరించాలి ప్రభా అని చెప్పకనే చెప్పినట్లు దుర్వాసన వస్తుంది ప్రభా. ఈరోజు ప్రేమిత్రమా, నీ పరిస్థితి వల్ల దుర్వాసన వచ్చే పరిస్థితి వచ్చిందా? నీ పేరు ప్రతిష్టలు దెబ్బతిన్నాయా? ఈరోజు చివరికి అయ్యో నేను తట్టుకోలేని పరిస్థితి వచ్చింది, ఇంకా చాలు నా వల్ల అవ్వట్లేదు, ఇంకా నువ్వు దేవుని చేయి కూడా దాటిపోయిందని విరమించుకొని ఉన్నావా? నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ అంటూ గాడ్. దేర్ఫోర్ గాడ్ బ్రాట్ ఆల్ దిస్ డియర్ వన్స్ టిల్ ద బ్రేకింగ్ పాయింట్. ఆ బ్రేకింగ్ పాయింట్ వచ్చింది, అక్కడ బ్రేక్ త్రూ పాయింట్ స్టార్ట్ అయింది, చరిత్ర మారిపోయింది. అంతే. ఒక్క తీర్మానం, ఆఖరి గడియల్లో చేసుకున్న తీర్మానం, అయ్యా దుర్వాసన వస్తుంది అయినా సరే నువ్వు చేయాలంటే చెయ్యి ప్రభువా అని అప్పగించారు. లాజరు చనిపోయిన వాడిని తిరిగి బ్రతికించి అద్భుతమైన చరిత్రను శాసించాడు దేవుడు. అందుకొరకే ఒకటే మాట చెప్పి ముగించేస్తాను. ఆయన సమయం అందు దానికి చక్కగా జరిగినట్లు ప్రతిదానికి దేవుడు సమయాన్ని నిర్మించి పెట్టాడు. కాలచక్రాన్ని ఆరంభించే దేవునికి కూడా సమయం ఉంది. అందుకొరకే యోహాను సువార్త 7వ అధ్యాయం చూడండి. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 7 verse 6, 6వ వచనం చూస్తే యేసు ప్రభు కూడా, బాగా వినండి, యేసు ప్రభు కూడా టైం ఫాలో అవ్వాల్సి వచ్చిందండి. ఎందుకు తెలుసా? యేసు నా సమయం ఇంకా నువ్వు రాలేదు, మీ సమయం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంది. మన ప్రకారం ఎప్పుడు సిద్ధమే, అంత ఇంకేంది ప్రభు లేట్ అని మనం అంటాం. ప్రభు అంటారు నా సమయం ఇంకా రాలేదు. ఎందుకు తెలుసా అండి? Even Jesus Christ wanted to demonstrate because Heavenly Father was testing Jesus on the time parameter. మీరన్నా చేయండి అని. రోమ 5వ అధ్యాయం 6వ వచనం. రోమన్స్ చాప్టర్ 5 verse 6 చూడండి. రోమ 5వ అధ్యాయం 6వ వచనం. ఏలైనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున ఇన్ ద టైం అపాయింటెడ్ భక్తిహీనుల కొరకు చనిపోయాను. ఆ టైం అపాయింటెడ్ దాకా దేవుడు అనుమతించలేదండి. చెమట రక్త బిందులాగా అవుతుంది, ప్రాణం పోయే పరిస్థితి అయినా సరే టైం అపాయింటెడ్ దాకా దేవుడు తనకి పరిష్కారం ఇవ్వలేదు. ఈవెన్ జీసస్ హ్యాడ్ టు ఫాలో ద టైం. అందుకొరకు యేసు ప్రభు ఇస్సాకు సాదృశ్యం మనం చూస్తే ఇస్సాకు బదులుగా గొర్రె పొట్టేలను దేవుడు సిద్ధపరిచాడు. ద బిగ్గెస్ట్ రిసోర్స్ దట్ గాడ్ హ్యాస్ ప్రొవైడెడ్ ఈస్ ద ర్యామ్. అదేవిధంగా మనకు అతి అద్భుతమైన వనరు, మన ప్రతి అక్కర చాలిన దేవుడు ఎవరు తెలుసా? ఫిలిప్పీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం 19. ఈ మాట చదువుకొని మన బల్లో ప్రవేశిస్తాం. ఫిలిప్పీ 4:19. ఫిలిపియన్స్ చాప్టర్ 4 verse 19. క్విక్లీ ప్లీజ్. ఫిలిపియన్స్ చాప్టర్ 4 verse 19. ఈ సత్యం గుర్తిస్తే నువ్వు భయపడవు. ఏమని రాసి చూడండి. కాగా దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము, ఎవరిలో అంటండి? పొట్టేలు, అర్పించబడిన గొర్రెపిల్ల, వధించబడిన గొర్రెపిల్ల, లోక పాపం మోసుకున్న దేవుని గొర్రెపిల్ల క్రీస్తు యేసులో మన ప్రతి అవసరత తీర్చబడను. సమయానికి ఆన్ టైమ్గా. గాడ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఆన్ టైమ్. యు మే థింక్ హీ ఈస్ డిలేడ్, బట్ గాడ్ ఈజ్ నెవర్ డిలేడ్. Deity shall never be hurried. Deity will never be in haste. దైవము ఎప్పుడు కూడా కంగారు పడడు. కరెక్ట్ సమయానికి వస్తాడు, కరెక్ట్ సమయానికే చేస్తాడు. సెకండ్స్లో కూడా దేవుడు తేడా రాకుండా చూసుకునే దేవుడు. ఎందుకంటారా? తల్లి వచ్చి అయ్యా కానాను వివాహం అవమానం పాలవుతుందయ్యా, ఒక్కసారి చూసుకుంటే నా సమయం ఇంకా రాలేదన్నాడు. దాని తర్వాత వచనంలోనే రాతి బాణాలు సిద్ధపరచండి నింపండి అన్నాడు. ఆ మధ్యలో ఎన్ని క్షణాల తేడా అండి? కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మినిట్స్ ఉండొచ్చు. ఆయన దేవుని టైమే దేవుడు ఖచ్చితంగా ఫాలో అవుతాడు. ఆ సమయంలో సమస్తము చక్కగా, మనందరికీ బాగా సుపరిచితము ప్రసంగం 3వ అధ్యాయం 11వ వచనంలో, ఆ సమయంలో చక్కగా, సంపూర్ణంగా, శ్రేష్టంగా, అందంగా, మహిమార్థమై నిరంతరము ముద్రించి దేవుడు చేయబోతున్నాడు. ఈ సత్యాన్ని గుర్తెరిగినప్పుడు ప్రభువా బలిపీఠ మీద అప్పగించుకొనిచున్నా, నీ ఇష్టం ఎప్పుడు చేయాలనుకుంటే అప్పుడు చేయి, నీ సమయంలో శ్రేష్టమైన చేయబోతున్నావు, వందనాలు చెల్లిస్తున్నానని ప్రభు చేతికి అప్పగించుకుందాం. దేవుని సమయానికి అప్పగించుకున్నప్పుడు ఆయన చక్కగా చేసే కార్యాన్ని
మనస్సు, మన హృదయములు శిరస్సు వంచి సంపూర్ణంగా ఆ యొక్క ఆశీర్వాదం పొందడానికి దేవుడు మనందరికీ సహాయపడును గాక. కళ్ళు మూసుకుందాం, దయచేసి కళ్ళు మూసుకుందాం. ఎవరు అటు ఇటు జరగకూడదు, దయచేసి ఎవరు అటు ఇటు జరగకూడదండి.